అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పాఠశాలల్లో ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాల. పేరెంట్స్కి, పిల్లలకి, అధ్యాపకులకి ఒక అనుసంధానంగా, అలాగనే వాళ్ళ మధ్యన ఒక ఆరోగ్యకరమైన చర్చలు చేసి ఈ యొక్క కళాశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలా, అలాగనే పిల్లల భవిష్యత్తును ఎలా రూపకల్పన చేయాలా, అలాగనే పిల్లల్ని ఎలా మోటివేట్ చేసేసి వాళ్ళ భవిష్యత్తుకు ఎలా పునాదులు వేయాలని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంని రాష్ట్రం మొత్తం చేస్తడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు కడపలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకి ఈరోజు రావడం జరిగింది. ఈ కళాశాలలో ప్రతి ఒక్క సంవత్సరం దాదాపు 800 పైచిలకు విద్యార్థులను అడ్మిషన్ తీసుకొని ఉత్తీర్ణులయ్యి అనేక విభాగాల్లో బయటకెళ్ళేసి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని, వాళ్ళ యొక్క ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు, సమాజ భవిష్యత్తుకు ఇలాంటి కళాశాలలు మూల కారణమవుతున్నాయి. వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని, డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టడమైతే పాటు సన్న బియ్యంతో ఈ ఒక మధ్యాహ్న భోజన పథకాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగనే విద్యార్థినులకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వంగానే పుస్తకాల కానించి, నోట్బుక్స్ కానించి, రికార్డ్స్ కానించి, వాళ్ళ స్కూల్ యూనిఫామ్ కానించి, వాళ్ళ బ్యాగులు కానించి ప్రతి ఒక్కటి ఇస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగనే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ యువత భవిష్యత్తు కోసమే ఇవాళ మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఎలా పునాదులు వేస్తుందో భవిష్యత్తులో మనం చూస్తాము. అలాగనే ఏ విధమైన అవసరం ఉన్నా కూడా విద్యార్థులకు ప్రజాప్రతినిధులుగా మేము ఇక్కడ అందుబాటులో ఉన్నాము. అధ్యాపకులకు కానీ, కాలేజీ వ్యవస్థకు కానీ మేము అందుబాటులో ఉన్నాము. మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పేసి మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసి ఇది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త పునాదిగా వెళ్తూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రాము విజయవంతంగా ముందుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పెద్ద పునాదులు వేస్తారని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.